అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం దినకర్ నగర్లో చిన్నరాయన్ చెరువు సమీపంలో 2.3 కోట్ల వ్యయంతో చేపడుతున్న బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో తరచూ ఎదురయ్యే వరదలు మరియు నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈ బాక్స్ డ్రైన్ పనులను చేపట్టినట్టు తెలిపారు. ఈ బాక్స్ డ్రైన్ నిర్మాణం పూర్తయితే పరిసర కాలనీలో నీరు నిలిచే సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండదని, నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ డిఈ ప్రశాంతి, ఏఈ అరుణ్, బీఆర్ఎస్ నాయకులు శరణ్గిరి, అరవింద్, యాదగిరి, సాజిద్, రెహమత్ ఖాన్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్. ఏమైనా నామే బాస్ మొత్తం ఒక్క నిమిషం సెక్షన్ కూడా పెట్టాము. మంచిగా చూస్తున్నాం అంతా. లక్ష్మారెడ్డి గారు రండి. మీరు సార్ మీరందరూ సురేష్ కొట్టిన ఓకే ఓకే నన్ను రోజు అల్వాల్ 134 డివిజన్లో చిన్నరాయన్ చెరువు అవుట్లెట్ దగ్గర అంటే వయా దినకర్ నగర్ ద్వారా ఈ బాక్స్ డ్రైన్ వర్క్ కోసమని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు మరియు కాలనీ వాసులు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఈ బాక్స్ డ్రైన్ పని పూర్తయితే వర్షం పడినప్పుడు దినకర్ నగర్ ఏదైతే వర్షం పడినప్పుడు మొత్తం ఇళ్లలోకి అంతా కూడా వాటర్ వస్తుందో ఆ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ ఈ బాక్స్ డ్రైన్. ఇది మా 2.3 యాక్చువల్లీ అంటే 2.3 crores ఎస్టిమేట్ వచ్చింది. లెస్ పోంగా 1.85 బడ్జెట్ ఇది. ఈ వర్క్ పూర్తయినాక కాలనీ వాసులందరికీ కూడా ఈ వర్షం పడినప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. బాక్స్ డ్రైన్స్ అంటే ఇంతకుముందు శ్రీ బేకరీ దగ్గర ఫస్ట్ టైం మేము బాక్స్ డ్రైన్ చేశాక అక్కడ వర్షం పడినప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉండేదో అదంతా కూడా సాల్వ్ అయ్యి కాలనీ వాసులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు దినకర్ నగర్ వాసులందరికీ కూడా ఈ బాక్స్ డ్రైన్ అయ్యాక వారందరూ కూడా ఈ వర్షం నీళ్ళతోని ఏదైతే ఇబ్బంది ఉందో అది లేకుండా పూర్తిగా సొల్యూషన్ అయిపోతుంది. ఇంకా వారు చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ బాక్స్ డ్రైన్ శాంక్షన్ చేయించినందుకు జిహెచ్ఎంసీ అఫీషియల్స్కి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.